హలో పేరెంట్స్, ఇదైతే ముఖ్యంగా పేరెంట్స్. సో ఐ వాంటెడ్ టు టాక్ టు ద పేరెంట్స్, గార్డియన్స్. సో మీకు ఒక డౌట్ ఉంటుంది, మీ పిల్లల్ని అబ్రాడ్ పంపిస్తే ఎంత ఖర్చు అవుతుంది, లేదా మీరు పెళ్లిల్లోనో ఫంక్షన్స్లోనో లేకపోతే ఎవరో వాళ్ళ దగ్గర మా అబ్బాయి అక్కడికి బయటికి వెళ్ళాడండి, జాబ్స్ లేవంట, చాలా ఇబ్బందిగా ఉందంట అని రకరకాలుగా చెప్తారు. అయితే నేనేం చెప్తాను అంటే, మీరు బడ్జెట్ వేసుకునే రోజే అసలు కంట్రీకి ఎంత అవుతుంది అనే దానికన్నా మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, ఎంతవరకు మీరు చేయగలుగుతారు, శావశక్తులో ఎంత మీ బడ్జెట్ అనేది మీరు ఫిక్స్ చేసుకోగలిగితేనే మీకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కార్లు కొనాలనుకున్నారు, మీరు ఏ కార్ కొనుక్కుంటే బాగుంటుంది అని అంటే, ఒకడు మర్సిడీస్ అంటాడు, ఒకడు బిఎండబ్ల్యూ అంటాడు, ఒకడు ఆడి అంటాడు. మనం ఏం చూడాలా, మనకి మన ఏరియాకి మన గల్లీ బాగుందా, మనకు పార్కింగ్ ఉందా లేదా, కార్ బాగుందా అనే ప్రశ్నకి, లేదా కార్ బయట పెడితే పక్కనే ఒక స్కూల్ ఉంటే ఎవడో ఒకటి రాయి పెట్టి మొత్తం గీకిపోతాడు. సో క్వశ్చన్ లో ఏ కంట్రీ బాగుంటుంది అన్న దానికి ది ఆన్సర్ ఇస్ ఒక మర్సిడీస్ అనుకుందాం. మనం ఈ మర్సిడీస్ బెంజ్ లో కానీ పక్కనోడు పిల్లోడు ఉంటాడు, వాడి చేయిలో రాయి ఉంటుంది, పార్కింగ్ బయట పెడతాను, ఓ డ్రైనేజ్ ఉంటుంది అనే లాజిస్టిక్స్ మనం క్యాల్కులేట్ చేయం. సో మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉన్నది ఫిక్స్ చేసుకొని, మన ప్రణాళిక లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏంటి అనేది మనం చేసుకొని, దానికి ఏది సూట్ అవుతుంది అనేది మీరు చూసుకుంటే బెస్ట్ కంట్రీ ఆప్షన్ వస్తుంది. నో, అట్స్ అ ఫస్ట్ స్టెప్. నెంబర్ 2 స్టెప్ ఐ వాంటెడ్ టు టాక్. మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఓ 1,00,000 రూపాయలు, 2 లక్షలు, ఒక 5 లక్షల రూపాయలు ఎక్సర్సైజ్ చెప్పుకోవాలి. మీరు అంటే మీరు కష్టపడితే ఒక 10 లక్షలు వస్తున్నాయి అని అంటే నాకు 15 లక్షలు అని చెప్పాలి. మీరు 15 లక్షలు అని అంటే 20 లక్షలు అని చెప్పాలి. 10 లక్షలు లేకపోతే 5 లక్షలు అని అంటే 10 లక్షల వరకు అని చెప్పాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ప్లస్ మైనస్ మనం గైడెన్స్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూకేకి ఎంత అవుతుంది సార్ ఖర్చు అని అన్నానంటే 12 to 15 lakhs or 18 lakhs అనే ఖర్చు అని చెప్తాను. యుఎస్ఏకి వచ్చే లోపల ఒక 25 lakhs నుంచి 40 lakhs యావరేజ్ అని చెప్తాను. మీకు ఆస్ట్రేలియాలో ఒక 30 to 35 lakhs యావరేజ్ చెప్తాను. న్యూజిలాండ్లో 25 to 35 lakhs అనేది ఇది బేసిక్గా యావరేజ్. సో మనం ఏంటంటే కష్టపడి అప్పులు చేసి దీని వరకే పెడితే మటుకు రేపొద్దున ఇబ్బంది జరిగిపోతాయి మనకి. సో మనం ఎలా చేయాలి, దీన్ని ఎలా ప్లాన్ చేయాలి, ఇండియాలో ఎలా ప్లాన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఈజీగా కొంచెం ఎక్కువ లక్షలు కాకుండా యూకే గురించి చెప్తాను, తక్కువలో బడ్జెట్ కాబట్టి. ఆర్ యూరోప్లో ఏదన్నా తీసుకోండి మీరు. సో యూరోప్లో ఫ్రాన్స్ వచ్చి మీకు ఒక 8 నుంచి 10 లక్షల రూపాయలు సంవత్సరానికి అవుతుంది. యూకేలో ఒక 12 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు అవుతుంది. సో మీరు 20 లక్షలు మీ దగ్గర ఉన్నాయంటే యూకే సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర ఒక 15 లక్షలు ఉంది అని అంటే మీరు ఫ్రాన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో 10 లక్షల రూపాయలు ఫీజు కట్టేసిన తర్వాత కోర్స్ అయిపోతే మిగిలిన 5 లక్షలతో ఏం చేయాలి సార్ మనం అని అనుకున్నప్పుడు, 5 లక్షలతో స్టూడెంట్ అక్కడ లోకల్గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, క్లాసెస్ నేర్పిస్తాయి. జాబ్ పరంగా ఏ జాబ్కి ఏ స్కిల్ కావాలి అని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఆ స్కిల్ ట్రైనింగ్ మనం నేర్చుకున్నామంటే లైఫ్లో మనం చాలా అగ్రెసివ్గా పాస్ అయిపోతాం. సో మీరు ఇండియాలో మీరు చూసుకుంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీరు చెప్పొచ్చు నాకు, ఇంజనీరింగ్ కాలేజెస్లో 4 years చదువుతారు, ప్లేస్మెంట్స్ ఎంత పర్సెంటేజ్ జరుగుతాయి. అదే వాడు వచ్చి 3 నెలలో 4 నెలల్లో అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి ఏడనో ఒక దగ్గర ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయిపోయి దే ఆర్ గెటింగ్ మోర్ నెంబర్, పర్సంటేజ్ గ్యారంటీ చూసుకోండి. సో మీ ఇంజనీరింగ్ కాలేజెస్ గివ్స్ యూ ఫౌండేషన్ ఆఫ్ ఎ లార్జర్ బౌల్. బట్ స్కిల్, జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దట్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ బికాస్ దే విల్ హ్యావ్ టైఅప్స్. అలాగే మీకు యూకే అయినా, ఆస్ట్రేలియా అయినా, యూరోప్ అయినా ఏది ఉన్నా కానీ యూనివర్సిటీ ఫీజుకి ఎంత అవుతుంది, ప్లస్ నా స్కిల్స్ అప్గ్రేడేషన్కి కూడా కొంచెం అమౌంట్ పెట్టుకోవాలి. ఒక 4-5 లక్షల రూపాయలు పెట్టుకోవాలి. అంటే పార్ట్ టైం నేను చెయ్యకపోయినా, నేను ఇంట్లో నుంచి డబ్బులు తెప్పించుకునే అవసరం లేదు, నేను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేను ఈ కోర్స్ చదవడానికి 1,00,000 రూపాయలైనా 2 లక్షలైనా నాకు ఇబ్బంది లేదు అనుకున్న బడ్జెట్ ఈ 5 లక్షల రూపాయలు అనేది. అది మీరు చేసి ఈ సక్సెస్ మంత్రాన్ని ఫాలో అయ్యారంటే సచ్చినట్టు మీకు జాబ్స్ వస్తాయి. ఎవ్రీడే 10 అప్లికేషన్స్ చెయ్యండి. డైలీ ఇంట్లో వాళ్ళతో కూర్చొని తెలుగు సినిమా ఏం రిలీజ్ అయింది, మన హీరో బర్త్డేలు ఎప్పుడు ఉన్నాయి, ఆంధ్ర పాలిటిక్స్లో ఏమవుతున్నాయి, తెలంగాణ పాలిటిక్స్ ఏమవుతున్నాయి, ఇండియా పాలిటిక్స్ ఏమవుతున్నాయి అని వదిలేసి వెళుతుంది ఒక మిషన్ కోసం. కాబట్టి అది మీ సక్సెస్ అనేది మీ మిషన్ కాబట్టి చాలా లైక్ మైండెడ్ పీపుల్తోనే తిరగాలి. మీరు స్వార్థంగా లేకపోతే మీరు సక్సెస్ అవ్వలేరు. అరే వీడి ఫ్రెండ్ మంచోడ్రా చిన్నప్పటి నుంచి, కానీ వాడు మీకు కెరియర్ గ్రోత్కి పనికి రాకపోతే ఈజ్ నాట్ అ గుడ్ ఫ్రెండ్ యాజ్ ఆఫ్ నౌ. సో మీరేంటంటే మీ పనికి అంటే వాడితో కూర్చున్నప్పుడు, అరే పలానా దగ్గర పలానా కంపెనీస్లో
పనా ప్లేస్మెంట్స్ పడ్డాయి, పనా అకౌంటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ తీసుకోండి. స్విట్జర్లాండ్లో అందరూ ముసలోళ్ళు అయిపోయినారు, అబౌవ్ 60-70% ఏజ్ వచ్చింది. సో 2040 కల్లా వాళ్ళకి 5 to 6 lakhs సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కావాలండి. మీ దగ్గర సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ వరకు ఉంటే మీకు ఈ 5 to 6 lakhs. సో మీరేం చేయాలి, ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటూ ఉండాలి. సో అప్పుడు మీకు ప్లేస్మెంట్స్ బాగా జరుగుతాయి. ఇప్పుడు యుఎస్ దగ్గరికి వచ్చే లోపల ప్రతి ఒక్కడు బిజినెస్ అనలిస్టు ఐటీ 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 అనే పోతున్నారు తప్ప, మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు, మీ చుట్టాల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా బిజినెస్ చేస్తున్న వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని అడగండి ద వాల్యూ ఆఫ్ అన్ అకౌంటెంట్. నాతో ఎవరైతే మాట్లాడిన వాళ్ళు ఉన్నారో, అరే వై దీస్ ఇడియట్స్ ఆర్ కమింగ్ ఓన్లీ ఫర్ ఐటీ జాబ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, దెర్ ఇస్ సో మచ్ రిక్వైర్మెంట్ ఫర్ అకౌంటెంట్స్ అంటారు. మనం పట్టించుకో, మనకు జాబ్ కావాలన్నా ఐటీలో ఉంటేనే జాబా. ఐటీ అనేది యుఎస్లో 7%. సో మీరు గమనించి కొంచెం మీరు సలహా కరెక్ట్గా మీరు మార్కెట్లోకి వెళ్ళిపోయి ఏం సీజను, ఏం బాగుందంటే మామిడికాయ బాగుందంట, నేను కోసి తినాలా లేకపోతే చీకి తినాలా అనే లాజిక్ లానే ఉంటుంది. సో మీ కెరియర్ సెటిల్ అవ్వాలి, మీకు ఎంత జీతం రావాలా, ఎలా చేయాలి, నాకు జాబ్ తెచ్చుకోవాలంటే ఏంటి, సీజన్తో సంబంధం లేదు. మీ కెరియర్, మీ మిషన్ అనేది మీరు సక్సెస్ అవ్వడానికే. యుఎస్లో ఐటీ ఈజ్ ఓన్లీ 7% అమ్మా. 93% మార్కెట్ మీరు వదిలేసినట్టే. సో జస్ట్ ఉదాహరణ చెప్తున్నా. నా పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా నెలకి ₹1,00,000 అంట, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అంట, యూకే ఎక్కువ అంట, యుఎస్ ఎక్కువ అంట, స్విట్జర్లాండ్ ఎక్కువ అంట, ఫిన్లాండ్ ఎక్కువ అంట. ఓకే, ఇండియాలో కూర్చుంటే ఏదైనా ఎక్కువ. ఒకప్పుడు నాకు యూకే పౌండ్ ₹80 ఉండేది, 90కి వచ్చింది. ఇప్పుడు ఈ రోజు ₹120 అయింది. యుఎస్ డాలర్ ₹45, ₹50, ₹60, ఈ రోజు 80 చేంజ్ అయిపోయింది. యూరో వచ్చి 60 చిల్లర ఉండేది, ఇప్పుడు 90 చిల్లర ఆర్ ఈవెన్ ₹100కి వచ్చేసింది. మన సింగపూర్ యూస్ టు బి ₹22, టుడే ఇట్ ఇస్ బికమ్ ₹60. సో ఇండియన్ రూపీ పడిపోయింది. మన వాల్యూకి వాళ్ళ వాల్యూకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇన్ఫ్లేషన్ అన్ని పెరిగిపోయినాయి. గ్లోబల్ మార్కెట్, గ్లోబల్ రిసెషన్స్ అన్ని ఫ్యాక్టర్సే ఉన్నాయి. సో మనం చేసేటప్పుడు మన బడ్జెట్స్ అనేవి కరెక్ట్గా చేసుకోవాలి. సో మీకు ఒక గుడ్డి గుర్తు చెప్తాను, మీకు ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. పార్ట్ టైం ఆడ్ జాబ్స్ చేస్తున్నారు అని అంటే మీకు 4 వారాల్లో మీకు జీతం వస్తాయి. 4 వారాలు, 1, 2, 3, 4, కొన్నిసార్లు 5th వీక్ కూడా వస్తుంది. కానీ అది కన్సిడర్ చేయండి 4 weeks అని అనుకుందాం. 4 weeksలో మీరు తినడానికి, వండడానికి, చదువుకోవడానికి, బేసిక్ కాస్టింగ్ తీయడానికి ఈ 4లో ఈ 2 తీసేయండి. అంటే 50% మీరు సంపాదించిన ఆడ్ జాబ్లోంచి 50% వెళ్ళిపోతుంది, 50% సేవ్ అవుతుంది. సో ఇండియాలో కూర్చొని అక్కడ మా పాలు 5 లీటర్లు ₹500 అంటే అక్కడ లీటర్ ₹100 పడినట్టు, ₹600 కట్టాలా అనేది మన ఫీలింగ్. ఇండియాలో మన దగ్గర అయితే ₹40, ₹50, ₹100 దొరుకుతుంది. కానీ అక్కడ గంటకి 1,500, ₹2,000 జీతం ఇస్తున్నారు గంటకి. మనకు రోజువారికి కూడా దొరకదు. సో అన్నిటిని మనం అలా కంపారిజన్ చేయలేం. ఒక ₹2,00,000 మనం చేతిలో పట్టుకొని వెళ్తే ఒక 3 నుంచి 6 నెలల వరకు బేసిక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయిపోతుంది స్టూడెంట్గా. మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది అని విల్లాలు తీసుకునే కన్నా షేరింగ్లో తీసుకోండి. నాకు ప్రైవసీ కావాలా, గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలా, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలా, నేను రీల్స్ చెయ్యాలా, నేను కంటెంట్ క్రియేటర్ అంటే ఖర్చులు అలాగే జరుగుతాయి. జూబ్లీ హిల్స్లో ఇల్లు కొనుక్కున్న వాటికి, నేను దిల్సుఖ్నగర్లో కొనుక్కున్న దానికి, ఇంకో దానికి నా పిండి కొద్దే రొట్టె అనేది ఉండాల్సింది. సో నీ బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు ఖర్చుతో ఉండు. అండ్ ముఖ్యంగా నీ దగ్గర, మీ తల్లిదండ్రుల దగ్గర, మీ తాతగారి దగ్గర, మీ కుటుంబం దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా స్టూడెంట్ అంటే పేదవాడే. మీరు ఎంత తక్కువ ఖర్చు పెడితే నీ సొంతం డబ్బులు ఎప్పుడైతే సంపాదిస్తావో అవి నీ డబ్బులు. మీ నాన్నవి ఎన్నో డబ్బులు ఉన్నా, మీ అమ్మగారు ఎన్ని డబ్బులు ఉన్నా, మీ తాతవి ఎన్ని డబ్బులు ఉన్నా అవి నీ డబ్బులు కావు. అవి ఓన్లీ హ్యాండ్లోనో ఏదో హెల్ప్ అని అనుకోవాలి మీరు. సో వెళ్ళినప్పుడు ఆ రకమైన పిసినారితనం ఉండాలా, ఆ రకమైన పొదుపు ఉంటేనే సెటిల్ అవుతారు, బాగుపడతారు. సో షేరింగ్లో ఉండండి, తక్కువ కాస్ట్లో అయిపోతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, 4 వారాలు పనిచేస్తే 2 వారాలు మిగులుతాయి, 2 వారాలు మనకి ఖర్చు అవుతుంది. సో సింపుల్ లాంగ్వేజ్, ఏ కంట్రీ అయినా ఇంతనే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్విట్జర్లాండ్లో 23 or 24 స్విస్ ఫ్రాంక్స్ ఉంది గంటకి, అంటే 2,200 or 2,300 గంటకు వస్తుంది. యావరేజ్గా మీరు పార్ట్ టైం 20 hours 30 hours పని చేసిన 4 to 5 lakhs మీకు శాలరీ వస్తుంది. 2.5-3 లక్షల రూపాయలు ఖర్చులకు పోతాయి. 2 lakhs కూడా మిగిలినాయి కదా. కానీ ఇండియాలో ఉన్నప్పుడు ఫుడ్ అండ్ అకామిడేషన్, ఇంటి రెంట్ 3 lakhs అంటే అమ్మో మనకేడవుద్ది, నెలకు 2 lakhs. కానీ నువ్వు సంపాదిస్తున్న 5 లక్షల గురించి చెప్పవే మళ్ళీ. సో సేవింగ్ ఎంతైతే ఉందో, నీ అర్నింగ్ ఎంతైతే ఉందో నీ ఎక్స్పెన్సెస్ కూడా అలాగే ఉంటుంది.
ఎక్స్పెన్సివ్ కంట్రీ, ఎక్స్పెన్సివ్ ఇన్కమ్. సో దట్స్ హౌ ది బ్యాలెన్స్ విల్ వర్క్అవుట్. సో అబ్రాడ్ వెళ్ళినప్పుడు ప్లాన్, స్పీడ్గా ఏది కాదు, ప్లానింగ్ కావాలా, ప్రతి ఒక్కటి తెలుసుకోండి, తల్లిదండ్రులు తేండి. ప్రతి కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు తెలిసిన వాళ్ళని వెళ్ళండి. పిచ్చి క్వశ్చన్ అనేది లేదు. ఫాదర్కి తెలియకపోయినా, మదర్కి తెలియకపోయినా వాళ్ళని అడగనివ్వండి. ప్రతి ఒక్కటి తెలుసుకోండి. ఒక మంచి కన్సల్టెంట్ గుర్తింపైనా మీరు అడగకపోయిన క్వశ్చన్ వాడు ఆన్సర్ చెప్పేలాగా ఉండాలి. మీరే అడగలేదు కాబట్టి నేను ఎలాగూ చెప్పను అని అనుకునేవాడు దొంగ కన్సల్టెంట్. మంచి కన్సల్టెంట్ కిందికి రాడు వాడు. ఎందుకని అంటే మీరు కన్సల్టెన్స్ వృత్తిలో ఉన్నవాడు ఒక అడ్వకేట్ లాంటివాడు. మీకు ఏదో బాధ అయింది, మీ ల్యాండ్ ఎవడో లాక్కున్నాడు, మీ ఇల్లు ఎవడో లాక్కున్నాడు అంటే అడ్వకేట్ ఊహించి మీరు ఇవి చేసుకొని మీరు సర్దుకోండి అని చెప్పాలి. అలాగే ఒక కన్సల్టెంట్ కూడా మీది ఊహించి మీరు జీవితం ఇలా సెట్ చేసుకోవాలంటే మీ బడ్జెట్ ఇలా ఉండాలి, రేపు పొద్దున ఈ ఆపద వస్తే మీరు ఇలా చెయ్యాలి అని చూసుకొని చెప్పేవాడే మంచి కన్సల్టెంట్. మీరు రండి నీకు అర్జెంట్గా సూట్ కేసు కొనిస్తా, అర్జెంట్గా ఫ్లైట్ టికెట్ కొనిస్తా అంటే వాడు మీకు గుండు కొరుగుతున్నాడు ఒకటి. రెండోది ఏంటి అని అంటే మీకు కొండను పెట్టి వాడు బిందెను దొబ్బేసే రకం బ్యాచ్ ఇదంతా. సో ఇది ఒక ముఠా బ్యాచ్ ఇది. సో మీకు ఇచ్చే ఉచిత సలహా, మీరు మా దగ్గర నుంచి ప్రతి వీడియోలో చెప్తాను, మళ్ళీ చెప్తాను, నా దగ్గర నుంచి చేసుకున్నా చేసుకోకపోయినా ఇలాంటి కొన్ని ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అయిపోతే ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.